రోజున మీరు ఒక 7 లక్షలు కోత పెట్టి పైగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు మీరు పల్నాడులో మాట్లాడుతూ ఉన్నారు. ఇదే పల్నాడు జిల్లా గురించి మనం ఒకసారి చూద్దాము. ఇదే పల్నాడు జిల్లాలో మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరానికి 2,80,181 మందికి రైతు భరోసా కింద వీళ్ళందరికీ కూడా నగదు జమ చేయడం జరిగింది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో ఈరోజు ఇదే జిల్లాలో ఇక్కడ నుంచే మీరు మాట్లాడారు కదా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ రోజున మీరు చూసినట్టయితే 2,40,530 మందికి అందుతుందని చెప్పి అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2,80,000కు పైగా ఇస్తే మీరు 2,40,000కు పైగా ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. అంటే 40,000 ఇదే పల్నాడు జిల్లాలో ఈరోజు మీరు వచ్చిపోయినటువంటి జిల్లాలో కోత పెట్టారు. అంటే ఒక్కసారి ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, ముఖ్యంగా రైతులకు చెప్తా ఉన్నాము, ఒక్కసారి ఆలోచించండి. ప్రతి రైతన్న ఆలోచించాలి. ఒక జిల్లాలో 40,000కు తగ్గినాయి అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలో 40,000 చొప్పున సగటును తీసుకుంటే ఎన్ని లక్షలు తగ్గుంటే ఒకసారి ఆలోచన చేయండి. 7 లక్షలకు పైగా కూడా ఈరోజు తగ్గించిస్తా ఉన్నారు. ఈ లెక్కను చూస్తే కూడా ఇంకెక్కువ ఉంది. కాబట్టి ఈ విధంగా రైతును మోసం చేసుకుంటూ మరి మీరిచ్చినటువంటి హామీ మీద మీరు నిలబడకుండా పైగా మీరు స్పష్టంగా చెప్పారు, మీ మేనిఫెస్టోలో మీ మాటల్లో చెప్పారు. ఈరోజు మాట తప్పి ఈరోజు రైతుల్ని మోసం చేసుకుంటూ మరి మీరు రైతులకి ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా అని చెప్పి ఈరోజు మాటల్లో ఊదరగొట్టడం అంటే ఇక రైతుల బాధలు మీకు ఎక్కట్లేదని మీరు మీ ప్రభుత్వానికి పట్టవని మరొకసారి స్పష్టమవుతుందని తెలియజేస్తున్నాను. ఇక ఎలా అంటే మనం చూసినట్టయితే ఒకటే ఉదాహరణ, ఒకటే ఇది గుర్తొస్తూ ఉంది. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టడం అంటే బహుశా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధ్యమేమైంది. అలాంటి పరిస్థితులు మరి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇంతకుముందు కూడా మనం చూసాము. 2014లో ఏమని మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు? అప్పుడు ఏమన్నారు? సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేశారా? ఏదో ఎన్నికల మూమెంట్లో మళ్ళా 2019 ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఏదో అరాకొర ఏదో మమ అనిపించుకోవడానికి హడావిడిగా ఏదో ఆ టైంలో ఎన్నికల మూమెంట్లో ఏదో ఇది చేశారు తప్పితే ఏ రోజున కూడా రైతుల పట్ల కానీ రైతులకు మంచి చేయాలనేటువంటి చిత్తశుద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు, వస్తుందని కూడా మేము భావించట్లేదు. ఎందుకంటే వ్యవసాయం దండగా అటువంటి మహానుభావుడు మాటలు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు ఎవరు కూడా మర్చిపోలేదండి. మీరు రైతుల్ని ఆదుకుంటాను, రైతులకు నేను భరోసాగా ఉంటాను, నేను భరోసా తీసుకుంటాను రైతులను అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే మీ మాటలు కూడా ఎవ్వరు రాష్ట్రంలో నమ్మే పరిస్థితులు లేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాము. అందుకే ఇక్కడ ఎవరిని చూసినా ఏ రంగంలో వారిని చూసినా కూడా అందరినీ వరుసగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మోసం చేస్తూనే వస్తున్నారు. విద్యార్థులకు కోతలే, రైతులకు కోతలే, మహిళలకు కూడా ఏం చెప్పారు? మహిళలకు కూడా కోతలే. ఎందుకంటే ఆడబిడ్డలకు ఏమైనా బ్యాంకులో బంగారం ఉంటే ఏమన్నాడైనా అంతా కూడా విడిపించి మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్పారు. ఏమున్నాయి? ఈరోజు చూస్తే ప్రతి ఒక్క రంగాన్ని మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్క రంగానికి మోసము, ప్రతి ఒక్క రంగంలో కోతలే. ఆరోగ్య రంగంలో కోతలే, విద్యార్థులు కోతలే, మన రైతులకు సంబంధించి కోతలే, అన్నిట్లో కూడా కోతలు పెడుతూ మరి ఏదో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడితే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక దీంతో మీరు ముందుకు వెళ్ళటము మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజున రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఏ రైతన్నని అడిగినా కూడా వాళ్ళ బాధలు అనేది కూడా ఇక చెప్పలేనటువంటి పరిస్థితులు. పొగాకుకు ధర లేదు, మామిడి రైతులకు ధర లేదు, అలాగే ఆక్వా రైతుకు ధర లేదు, శనగలకు ధర లేదు, మొక్కజొన్న పంటకు ధర లేదు. ఇలా ఏ పంటలు తీసుకున్నా కూడా దేనికి కూడా ధర లేదు. మరి రైతులందరూ కూడా రోడ్డెక్కుతున్నారు. మరి రోడ్డెక్కి ఇంత పెద్ద ఎత్తున కూడా మరి యాజిటేషన్స్ చేస్తుంటే వాళ్ళ బాధలు ప్రభుత్వానికి వినిపించేలాగా వాళ్ళ గోడు వినిపిస్తే ఎక్కడా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పట్టట్లేదు. ఈవిడేమో అన్నదాత సుఖీభవ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను భరోసాగా ఉంటాను రైతుకు అని చెప్పి ఆయన దీవిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది అన్నదాత సుఖీభవ కాదు, ఇది చంద్ర దుఃఖీభవ రైతుల పాలిట అని చెప్పి మేము నామకరణం చేస్తూ ఉన్నాము.
అంతెందుకు 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 అన్నదాత సుఖీభవ కాదు, ఇది చంద్ర దుఃఖీభవ అని మేము నామకరణం చేస్తున్నాం. అంతెందుకు ఈరోజు ఈ పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇదే జిల్లాలో ఇదే నియోజకవర్గంలో నాదెండ్లలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఇంతసేపు ఉన్నారు కదా, మరి ఆ రైతులను ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళ గోడు వినిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? వినుకొండలో ఒక వ్యక్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ జిల్లాలోనే, మరి వారి గురించి ప్రస్తావించలేదు. సగటున ఈ రోజున చూస్తుంటే 2 ఏళ్లలో కనుక మనం చూస్తుంటే సర్వేలు చెప్తా ఉన్నాయి, రోజుకి 2 ఆత్మహత్యలు జరుగుతున్నాయంట. ఒక సర్వే చెప్తా ఉంది 500 ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఒక సర్వే చెప్తా ఉంది. మరి ఇవన్నీ కూడా మీ దృష్టికి రావట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. వీళ్ళ గోడు ఎందుకు వినిపించట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోవట్లేదు, ఎందుకు చనిపోతున్నారు? దీన్ని కదా మనం పట్టించుకోవాలి. ఒకవైపున అంటా ఉన్నారు మీరు పొలంలో ఏ పంట వేసినా రియల్ టైం గవర్నెన్స్ అంట, అక్కడ సచివాలయంలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు మానిటర్ చేస్తారంట రియల్ టైం గవర్నెన్స్ లో. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు రియల్ టైం గవర్నెన్స్ లో ఎవరు ఏ పొలం వేశారు ఏ పంట వేశారని మానిటర్ చేసే కంటే ఎక్కడెక్కడ ఆత్మహత్యలు అవుతున్నాయి, ఎందుకు చచ్చిపోతున్నారు, ఈ రైతులను ఆదుకుందాము, ఈ ఆత్మహత్యలను అరికడదామని మీ ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. ఇక ఎప్పట్లాగే మనం చూసాము. ఇక చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాము, ప్రతి ఒక్కరు కూడా వింటా ఉన్నారు, ఎప్పుడు మాట్లాడినట్టే యథావిధిగా ఐటీ తెచ్చానంటాడు, ఏ తెచ్చానంటాడు, క్వాంటమ్ కంప్యూటర్స్ అంటాడు. ఎప్పుడు చూడు ఇదే. రైతులతో సబ్బెట్టారు. సరే రైతులకి ఏదన్నా మంచి మాటలు చెప్తాడా, 4 మంచి మాటలు చెప్తాడా, ఈ ప్రభుత్వం నిజంగా రైతుల కోసం ఏమైనా చేయబోతుందా చేస్తుందా అని చెప్పి అందరు ఆశగా చూశారు. ఇప్పుడు కూడా అదే ఊదరకొట్టుడు, మళ్ళీ ఐటీ, మళ్ళీ టెక్నాలజీ మీరు మారాలి, మీరు మనుషులు, నేను ఇంత టెక్నాలజీ తెచ్చా, నేను అంత టెక్నాలజీ తెచ్చా, అక్కడ నుండి తెస్తున్నా ఇక్కడ నుండి తెస్తున్నా, మీలో మార్పు రావాలి, మనుషులు మారాలని చెప్పి ఊదరగొట్టారు స్పీచ్. రిపీట్ అదే చంద్రబాబు నాయుడు గారు. అట్లానే ఇక ఎప్పుడులాగానే ఇక మాట్లాడితే నదుల అనుసంధానం అంటారు, సేంద్రియ వ్యవసాయం అంటారు, ఇక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి ఏవేవో మాటలు చెప్పి గలా ముగిచ్చారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇక మాట్లాడుతూ రైతుల బాధలు ఏమీ పట్టకుండా, రైతుల గోడు ఏమీ ఇప్పుడు దాకా కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు మరి తన దృష్టికి రావట్లేదో, వచ్చినా కూడా పట్టించుకోవాలనుకోవట్లేదో, అవన్నీ కూడా అడ్రస్ చేయకుండా రెగ్యులర్గా తన స్టైల్లోనే ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో దగ్గర 70% వ్యవసాయం మీదే ఆధారపడుతుంది. మరి అలాంటి వ్యవసాయాన్ని మరి ఎందుకు తక్కువ చేస్తున్నారు? ఈరోజు వ్యవసాయ భూములు అంటే చంద్రబాబు నాయుడు గారికి రియల్ ఎస్టేట్కి అయితే బాగుంటుందని చెప్పేటువంటి ఆలోచన ఉంటుంది. ఒక వ్యాపారంగా చూస్తారు వ్యవసాయ భూములు అంటే. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మీరు కూడా వినే ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు రెగ్యులర్గా. ఏమనంటే ఆయన రెగ్యులర్గా మాట్లాడే మాటల్లో ఆయన ఒక కప్పు రైస్ మాత్రమే తింటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి వ్యవసాయం దండగా అంటాడు. నిజంగా మీరు తినే కప్పు రైస్కైనా, ఆ కప్పు రైస్కైనా వ్యవసాయం చేయాలి కదండి, రైతులు పండించాలి కదండి. ఇవి కూడా చైనా నుంచో లేకపోతే సింగపూర్ నుంచో ఇవి కూడా దిగుమతి చేసుకోవాలా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయం చేయకపోతే ఎట్లా? వ్యవసాయం